నేను రుక్మిణినే అండి. మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. పల్లవి కాఫీ తాగుతుందని నీకు ఎలా తెలుసు? పల్లవికి గ్రీన్ టీ ఇష్టం ఉండదని నీకు ఎలా తెలుసు? రుక్మిణి, పల్లవి ఇష్టాయిష్టాల గురించి నీకెంత పర్ఫెక్ట్గా తెలుసంటే ఖచ్చితంగా నీకు పల్లవి గురించి పిన్ టు పిన్ తెలిసే ఉండాలి. చెప్పు, పల్లవి గురించి నీకు ఎలా తెలుసు? అసలు నువ్వెవరు? మీ డౌటు కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుగా ఉంది సార్. వాట్ యు మీన్? అవును సార్, ఇందాక వడ్డాణం గ్రీన్ టీ తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని గమనించి నేను చిన్న లాజిక్ వాడాను సార్. అందుకే ప్రస్తుతం పల్లవి పాత్రలో ఉన్న నాకు గ్రీన్ టీ నచ్చదు అని చెప్పాను. నన్ను చూసి అలా చెప్పావా? అలా ఎలా చెప్పావు? ఎలా అంటే వడ్డాణం నాకు గ్రీన్ టీ ఇవ్వబోయినప్పుడు మీరేదో చెప్పడానికి ప్రయత్నించారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది సార్, పల్లవి గారికి గ్రీన్ టీ నచ్చదు అని. నేను చెప్పడానికి ప్రయత్నించానని, దాన్ని బట్టి పల్లవికి గ్రీన్ టీ నచ్చదని నీకు అర్థమైందని చెప్పావు. మరి పల్లవికి కాఫీ ఇష్టం అని నీకెలా తెలుసు? నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. జనరల్గా అమ్మాయిల మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి కాఫీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆ లాజిక్ ప్రకారమే చెప్పాను. లక్కీగా అది వర్కౌట్ అయింది సార్, అంతే. సార్, ఇంత క్లియర్గా చెప్పాను కదా, మరేదో దొంగల్ని పోలీసులు చూసినట్టు ఇంకా అలాగే చూస్తున్నారేంటి? అమ్మాయిల సైకాలజీ ప్రకారం పల్లవికి కాఫీ ఇష్టం ఉండొచ్చని ఊహించానని చెప్పావు. దట్స్ ఓకే. మరి పల్లవి బెడ్రూమ్ ఇదే అని నీకు ఇంత కరెక్ట్గా ఎలా తెలుసు? చెప్పు, ఇదే పల్లవి బెడ్రూమ్ అని నీకు ఎలా తెలుసు? అడగడానికి అర్థం ఉండాలి సార్. ఇది కూడా ఒక డౌటేనా? అసలు ఈ ఇల్లే నీకు తెలీదు, అలాంటిది పల్లవి రూమ్ నీకు ఎలా తెలుసు అనేది అనుమానించాల్సిన విషయం కాదా? అసలు కాదు సార్. ఎందుకంటే మీ రూమ్ చూపిస్తాను పదండి అని ఇందాక కాంచనవల్లి గారు పైకి చూశారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది పల్లవి గారి రూము పైనే ఉండుంటుంది అని. చిన్న చిన్న విషయాలను పట్టుకొని కాంచనవల్లి గారి కంటే ఎక్కువ కోపి లాగుతున్నారు మీరు. అమ్మయ్య, డౌట్ రాకుండా ఏదో ఒక విధంగా మేనేజ్ చేశాను. ఎంతైనా పోలీస్ మొగుడు కదా, నేను జాగ్రత్తగా ఉండాలి. నేను నీ కన్న కూతురు పల్లవినేనని నీకు నిరూపించే ప్రయత్నంలో నేనుంటాను. ఓకేనా? ఓకే, ఛాలెంజ్ డన్. ఛాలెంజ్. చెప్పు. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. అది ఇంట్లో 4 రోజులుంటే దాన్ని నకిలీ పల్లెవని నిరూపించే బలమైన సాక్ష్యాల్ని కనిపెడతాను, దాని బండారం బయటపెట్టి బద్దలు కొడతానని చెప్పావు కదా. ఆ బద్దలు కొట్టడం ఎంతవరకు వచ్చింది? నేను దానికి షాక్ ఇవ్వాలనుకుంటే అది నాకు షాకుల మీద షాకులు ఇస్తోంది. అంటే నా కూతురు పల్లవి ఎలాగైతే ప్రవర్తించేదో ఇది కూడా అచ్చం అలాగే అచ్చుగుద్దినట్టు ప్రవర్తిస్తోంది. నా కూతురుకున్న అలవాట్లు, లక్షణాలు అన్నీ సేమ్ టు సేమ్ అలాగే చేస్తోంది. అది ఎన్నో ఏళ్ళు
ఈ ఇంట్లో ఉన్నదానిలాగా ఇంట్లోని ప్రతి వస్తువుని అణువణువు చెప్తోంది. దాని ప్రవర్తనని చూస్తుంటే పల్లవి గురించి A to Z పూర్తిగా తెలుసుకుని వచ్చినట్లు అనిపిస్తోంది. అసలది పల్లవి కాదు అనే అనుమానం అణు అంతా కూడా రానివ్వకుండా చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. నా కూతుర్ని 20 ఏళ్లు పెంచిన నాకే ఇది నా కూతురు కాదు అనే డౌట్ రావడం లేదు తెలుసా? నీ బ్రెయిన్కి వయసు అయిపోయినట్టుంది. అందుకే దాని నకిలీ పల్లవని బయట పెట్టాలా సరైన ప్లాన్లు వేయలేకపోతున్నావు. సకల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. యా, ఎలా మాట్లాడాలో నాకు తెలుసు గాని దాని చావు తెలివితేటలకి చెక్ పెట్టి దాన్ని బోల్తా కొట్టించి దానంతటదే నకిలీ పల్లవని బయటపడేలా చేసే ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో చెయ్యి. ప్లాన్ ఏంటి? దాంతో నువ్వు అత్తిరిపోయే ప్లాన్ చెప్పావు సకల. ఇక దాని నాటకాన్ని బండారాన్ని ఎలా బయట పెడతానో, అది నకిలీ పల్లవి అని దొరికిపోయేలాగా ఎలా ప్లాన్ చేస్తానో నువ్వే చూడు. దొంగ పల్లవి, దొరికిపోయావే. ఇక నిన్ను సేవ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. డూప్లికేట్ పల్లవి సింహం ముందు చిట్టెలకు చిందులేసినట్టు ఈ సక్కల దగ్గర నీ డ్రామాలు వేషాలు. ఇప్పుడు నేను వేసిన ఈ ప్లాన్తో నువ్వు దొంగ పల్లవివని బోన్లో కుందేలు పిల్లలా చిక్కుకుపోబోతున్నావు. ఈ పిల్ల ఎంత సీరియస్గా చూస్తుందంటే ఖచ్చితంగా వినేసి ఉంటుందా? అబ్బా, అక్కడ బీభత్సమైన ప్లాన్ వేసి ఇక్కడ ఇంత సింపుల్గా దొరికిపోయానంటే. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? నాతో గుర్రమాట ఆడు. గుర్ర మాట ఏంటి? అయ్యో, నువ్వు ఇంత పెద్దగున్నావు, నీ గుర్రమాట అంటే తెలీదా? మరేమో నువ్వు గుర్రంలాగా ఉంగాలి, నేనేమో నీ మీద కూర్చోవాలి. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం అని పాట పాడతాను. నువ్వు నన్ను అటు ఇటు తిప్పాలి. ఏంటే తిప్పేది? ఫోన్లే అని ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు. తాతయ్య తాతయ్య, ఆగు. మా నాన్నని ఎందుకు పిలుస్తున్నావు? నన్ను మా నాన్న దగ్గర తీసుకెళ్ళడానికి. తాతయ్య 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 సకల, ఇదిగో సకల, తాతయ్య. నీకు నిజంగా మైండ్ పనిచేయట్లేదు. మావయ్య! మరి లేకపోతే ఏంటి? ఈ పిల్ల రాక్షసి అక్కడికి వెళ్ళిందనుకో, కాంచనవల్లిని చూడగానే అమ్మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. దెబ్బకి స్వీటీనే తన కన్న కూతురు అనే విషయం కార్తీక్కి క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు లీక్ అయిపోతుంది. సి, అరవకే. తాతయ్య తాతయ్య. ఏంటమ్మా? మరేమో నన్ను మా నాన్న దగ్గర తీసుకెళ్ళు. తీసుకెళ్ళు తాతయ్య, తీసుకెళ్ళు తాతయ్య, తీసుకెళ్ళు. ఎందుకమ్మా, ఏమైంది? నాకు ఇక్కడ బోర్గా ఉంది తాతయ్య, నేను వెళ్ళి మా నాన్న దగ్గర ఆడుకుంటాను. నన్ను తీసుకెళ్ళు తాతయ్య, తీసుకెళ్ళు తాతయ్య. సరేనమ్మా, నేను తీసుకెళ్తానులే, నువ్వు ఏడవకు. నువ్వు గొడవ చేయకూడదు. ఆంటీ, మీరు నన్ను ఆడిపించనన్నారు కదా, నేను వెళ్ళి మా నాన్న దగ్గర ఆడుకుంటానులే. ఓకేనా? బాయ్. ఆగు స్వీటీ, ఆగు. మీ నాన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళారు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళినా నిన్ను ఆడించలేరు. అందుకే నేనే ఆడిస్తానులే, ఉండు. గుర్రమాట ఆడించాలి. గుర్రమాట ఏంటి? అవసరమైతే గాడి దాటి కూడా ఆడిస్తాను. తొక్కుడు బిల్ల,
బచ్చాలాట అన్నీ ఆడుదాం, సరేనా? నానా, స్వీట్ నేను ఆడిస్తానులేండి, మీరు వెళ్ళండి. ఖాళీగా పని పాట లేకుండా ముగ్గురు పడున్నారు కదా, చిన్నపిల్లని ఏడిపించకుండా చూసుకోండి. చూసుకుంటాను నాన్నా, మీరు వెళ్ళండి. జాగ్రత్తమ్మా. ఆంటీ రెడీయా? గుర్రంలో కూర్చో. అదే గుర్రంలాగా మీ తాతయ్య కూర్చుంటారమ్మా. నేనా? నువ్వే మావయ్య, నువ్వే. నీకు గుర్రవాసనం బాగా వచ్చు కదా, వెయ్యి మావయ్య, వెయ్యి వెయ్యి వెయ్యి. సరే 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 వెయ్యి వెయ్యి. అత్త పట్టుకో. స్వీటీ రామ్మా. ఆంటీ నువ్వే వంగాలి. మావయ్య ఇంకా చాలా బాగా వేస్తాడమ్మా. అయ్ అవునా? నిజంగా. ఎక్కు 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 ఎక్కు. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, 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 చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. మావయ్య పద. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, ఏ చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం. ఒసే నకిలీ పల్లవి, నా కూతురు పల్లవి అని చెప్పుకుంటూ నాతోనే డ్రామాలాడతావా? దీని ద్వారా నువ్వెవరో కనిపెట్టబోతున్నాను, బయట పెట్టబోతున్నాను. వడ్డాణం, ఏ వడ్డాణం, వస్తున్నానమ్మా. దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ రూంలో వాళ్ళకు కనపడకుండా జాగ్రత్తగా పెట్టు. అమ్మగారు, ఎంత బుట్టగా ఉంది, ఏంటండి ఇది? ఇది మైకు. అంటే మాట్లాడుతుందా అండి? అవును. నాకిత్తే ఖాళీగా ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటాను కదండి. అట్టా కాకుండా వాళ్ళ గదిలో పెడితే ఏటవుతుందండి? ఆ నకిలీ పల్లవి ఎవరో, ఎక్కడి నుంచొచ్చిందో తెలిసిపోతుంది. అయ్య బాబోయ్, అవునా? చూసే ఆడియన్స్ కూడా కాస్త అర్థమయ్యేలా చెప్పండి. కార్తిక్ కృష్ణ ఆ నకిలీ పల్లవిలు మాట్లాడుకునే మాటల్ని బట్టి అది ఎవరు, నేనే పల్లవిని అని చెప్పుకుంటూ రావడానికి కారణమేంటి, పల్లవి చనిపోయింది, ఈ లోకంలో లేదు అని ఆ కార్తిక్కి తెలిసినా సరే దాన్ని పల్లవి అని ఎందుకు నమ్ముతున్నాడు, ఆ నమ్మకం వెనకాల ఉన్న కారణమేంటి, వాళ్ల నమ్మకమేంటి అనే విషయాలు మొత్తం బయటపడిపోతాయి. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలం తన్నేవాడు ఇంకొకడు ఉంటాడని అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆవిడగారి మోసానికి తిప్పి కొట్టేలా ఏం ప్లాన్ వేశారు అమ్మగారు? ఆ మైక్ని నా ఫోన్కి కనెక్ట్ చేస్తాను, వాళ్ల మాటల్ని రికార్డ్ చేస్తాను, ఈ ఎవిడెన్స్ని కోర్టులో పెడతాను. అది మాయా పల్లవి అని అందరికీ సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయిందండి, ప్లాన్ అదిరిపోయింది. వెళ్ళు, వాళ్ళు లేకుండా చూసి కనపడకుండా జాగ్రత్తగా పెట్టేసిరా. అట్టగే నమ్మగారు. వెళ్ళు.
రాధిక. ఏంటి సార్ మీ రాధికకి సారీ చెప్తున్నారు? రాధిక ఎంత మంచిదో అంత అమాయకురాలు. తను ప్రేమించిన ఆ ప్రేమ కోసం, ఆ వ్యక్తి కోసం ఎంత నరకాన్ని అనుభవించడానికైనా, ఎన్ని కష్టాలు పడటానికైనా వెనకాడదు. అందుకు సాక్ష్యం ఇప్పుడు తను పడుతున్న కష్టాలు. ఆ కష్టాలకు కారణం తను నన్ను ప్రేమించటం. నా జీవితంలో పల్లవికి తప్ప మరో వ్యక్తికి చోట్లేదని చెప్పినా సరే, మిమ్మల్ని చూడగానే నా గుండె మిమ్మల్ని ప్రేమించేసింది. మరి మీ మనసులో నాకు చోట్లేదని చెప్పినంత మాత్రాన ఈ గుండె మిమ్మల్ని ప్రేమించడం మానేస్తుందా అని ప్రశ్నించింది. నేను తిడితే పడింది, కొడితే భరించింది, అవమానిస్తే సహించింది. నా ప్రేమను పొందటం కోసం, గెలుచుకోవటం కోసం నా జీవితంలోకి వచ్చింది. రాధిక మంచితనం, తన ప్రేమ అప్పుడు నాకు అర్థం కాలేదు. అర్థమయ్యే టైంకి తను నా దగ్గర లేదు. తను నన్ను ప్రేమించడంతో పాటు పల్లవి మీద నాకున్న ప్రేమను కూడా ప్రేమించింది. ప్రతి క్షణం నా మనసులో ఉన్న నరకాన్ని దూరం చేయడానికి ప్రయత్నించింది. అంత మంచి మనసున్న రాధిక్కి నా కారణంగా కష్టాలు తప్ప సంతోషం అనేది లేదు. ఇప్పుడు కూడా నా వల్ల తను అజ్ఞాతవాసం అనుభవిస్తుంది. పల్లవి ప్రాణాలు పోవడానికి రాధిక కారణం కాదని నా మనసు బలంగా చెప్తుంది. తను వచ్చేస్తే బాగుండు, తన నిర్దోషం నిరూపించడానికి ఇద్దరం కలిసి ప్రయత్నిస్తాం. కానీ తను రావట్లేదు. పాపం ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. సార్, మీ మాటల్ని బట్టి రాధిక మనసు నిండా మీరే ఉన్నారని అర్థమవుతోంది. మనసులో ఉన్న వ్యక్తి బాధపడినా, తనని తలుచుకున్నా అది అవతల వ్యక్తికి వెంటనే తెలిసిపోతుంది అంటారు. ఇప్పుడు మీరు తనని తలుచుకోవడం, రాధిక గురించి బాధపడడం తనకి ఈపాటికే తెలిసిపోయి ఉంటాయి. మీలోని ఈ బాధని దూరం చేయడం కోసం, మీ ప్రేమని పొందడం కోసం రాధిక త్వరలోనే వస్తుంది. మీరు బాధపడకుండా తన కోసం ఎదురు చూస్తూ ఉండండి సార్. సరే, నేను వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూస్తాను. మీరు త్వరగా వచ్చేయండి సార్. ఈవిడిక్కడ ఫోన్ మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఈ విషయం వెంటనే అమ్మగారికి చెప్పేయాలి. అమ్మగారు, 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 అమ్మగారు. వడ్డాణం, మైక్ పెట్టేశావా? నేను చెప్పినట్టే వాళ్ళ రూమ్లో సీక్రెట్గా మైక్ పెట్టేశావా? అమ్మగారు, రెండమ్మగారు, ఒక మారు నాతో రెండమ్మగారు. ఏ, వాళ్ళ రూమ్లో మైక్ పెట్టావా అని నేను అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా ఎక్కడికి రమ్మంటున్నావు? అబ్బా, ఈ మైక్దే ఉంది అమ్మగారు, ఎప్పుడైనా పెట్టచ్చు. కానీ మీరు నాతో ఇప్పుడొస్తే ఆ నకిలీ మనిషి తాలూకు రహస్యాలు బయటపడచ్చు. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మగారు, ఆవిడ ఫోన్ తీసుకుని మేడ పైన
బాల్కనీలో చాటుగా వెళ్ళింది. మామూలుగా ఫోన్ని గదిలో కూర్చుని మాట్లాడొచ్చు, లేదంటే దర్జాగా గార్డెన్ లో కూర్చుని మాట్లాడొచ్చు. అంత దూరం అంత సాటుగా వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ఫోన్ వెనకమాల ఏదో ఒక రహస్యం ఉండి ఉంటుంది. అందుకని ఆవిడ గారు అంత రహస్యంగా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుంటే ఆవిడ గురించి కొన్ని నిజాలు బయటకొస్తాయి.